నేను మనం మాట్లాడేది ఏముందండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అది లేదు. కాకపోతే పోయినటువంటి ఎమ్మెల్యేలు 2 సార్లు కొంతమంది ప్రచారం కూడా కాదు, దుష్ప్రచారం చేశారు ఆయన మీద. ఏది వెళ్ళినా ధనంజయ రెడ్డి గారితో కలవమంటారు, ఆయన చూసే పట్టించుకోవడం అనేది కదా అదండి. వెళ్ళి. ఎవడో ఇప్పుడు మీ ఏదో- పార్టీలో ఉన్న జక్కంపూడి రాజా గారే ఓడిపోయిన తర్వాత ఎలాంటి కామెంట్స్ నేను చేశారు? చెప్పేది అదే చెప్తున్నా, ఆ. దానికొచ్చి చెప్తున్నా. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ఏం నేను అదే చేశారు? చెప్తున్నా, నేను అదే చెప్తున్నా. వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పపట్లే. ధనంజయ రెడ్డి గారినే కదా ఆయనతో కలవమంటారు. పూజ చేసి. నేనున్నాను, నువ్వు ఇంటర్వ్యూ నాతో చేసావు, నేను పోయేటప్పుడు నీకేం చెప్తాను, మంచి పాయింట్ చూపించు నాగరాజు అని చెప్తాను. నువ్వు సరేనన్నా అని చెప్పి వెళ్తావు. వెళ్ళిన తర్వాత మంచి పాయింట్ అని ఎడిట్ చేసి అగ్లీ పాయింట్ చూపిస్తావు. ఇంటర్వ్యూలో వాస్తవేగా. అంతే. నువ్వేమంటాను, నేను చూడ నన్ను డ్యామేజ్ చేయడానికి వచ్చాడు, ఈ విధంగా అగ్లీగా ఉండేది చూపించాడు, మంచి పోర్షన్ ఎత్తేసాడు అంటారు. కాబట్టి కింద ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కన్నా ఆయన మీద రెట్టింపు ఇది ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి ఒకరికి ఆదేశాలు ఇస్తాడు, ఆ ఆదేశాలని పాటించి ఆ ఆదేశాలు అమలయ్యేట్టుగా చూడడం అనేటువంటిది ధనంజయ రెడ్డి గారి బాధ్యత ఉంటుంది. ధనంజయ రెడ్డి గారు మాకు కూడా చాలాసార్లు పోయాం, చాలా పనులు అడిగాం. ఆయన చేయగలిగేటువంటి పనులు, చేయలేనటువంటి పనులు. ఇప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడిగా ఒక వ్యక్తి నా దగ్గరికి వస్తాడు, వచ్చినప్పుడు నేనేం చేస్తా, దాన్ని చేయండి అని చెప్తా. నా కింద ఉండేటువంటి ఓఎస్డీలో, నా దగ్గర ఉండే పిఏలో, నా దగ్గర ఉన్నటువంటి పిఎస్లో గతంలో వాళ్ళు ఆ అధికారులకు చెప్పినప్పుడు అధికారులు దీంట్లో ఉండేటువంటి సాధక బాధకాలు చెప్తారు. ఆ సాధక బాధకాలు చెప్పినప్పుడు దాన్ని మరలా తిరిగి ఏ విధంగా చేయాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటిది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అవి రాకపోవచ్చు. అటువంటిప్పుడు మనకి ఎవరి మీద బాధ కలుగుతుంది, మనకి ఎవరైతే సార్ ఇంట్రెస్ట్ చేశాడో ఆ వ్యక్తి మీద బాధ కలుగుతుంది. నాకు తెలిసినంత వరకు ధనంజయ రెడ్డి అనేటువంటి వ్యక్తి రిటైర్డ్ కాకుండా ఉంటే ఆయన ఆరోగ్యం ఏమైపోయి ఉండదు అనేటువంటి అనుమానం నాకు. కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ ధనంజయ రెడ్డి కానీ వాళ్ళు మిషన్ లాగా పనిచేశారు సార్తో. ఓకే, కృష్ణమోహన్ రెడ్డి గారు చేశారు, నేను లేదని లేదు చేశారు. కానీ ధనంజయ రెడ్డి గారి మీద ప్రతి ఒక్కరు ఆరోపణలే కదా. అదే ధనంజయ రెడ్డి గారి మీద కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు సాక్షాత్ సీఎం వల్లనే గొడవకు దిగాడు ఆయనతో. నేను చెప్పేది ఇప్పుడు మన శబరి అనేటువంటి వ్యక్తి ఆమె సీఎం గారిని కలవలేదని చెప్పి కార్తికేయ మిశ్రా మీదకి పోయింది. కాబట్టి గొడవల గురించి మాట్లాడబలే మనం. ఆడుండేటప్పుడు షార్ట్ టెంపర్స్, ఎమోషన్స్, మనకు ఉండేటువంటి అవసరాలు అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు నేనున్నాను, నేను ఉన్న వెంటనే ఎవడన్నా ఒకడు వస్తాడు, ఏం చెప్తాడు, ఈ పని కావాలా అని అనుకుంటాడు. మనం ఏమనుకుంటాం, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆ పని అవుతుందా లేదా అని ఆలోచన చేస్తాడు. అవగాహన లేనటువంటి వాడు నేరుగా కాగితం తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతాం. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడు, వీలైనంత వరకు వాళ్ళకి చక్కబెట్టాలా చేయాలనేటువంటి ఆలోచన ఉండేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తన దగ్గర ఉండేవాడికి ఇచ్చి, ఇది ఇంపార్టెంట్, ఇదిగో నువ్వు తీసుకొచ్చి ఇచ్చావు, నీతో నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది, నువ్వు నన్ను ఎప్పుడు ఏం అడగలే, నువ్వు ఒకవేళ నేను పొజిషన్లో ఉన్నప్పుడు ఏదన్నా ఒక కాగితం తెచ్చిస్తాడు, నేను మా వాళ్ళకి ఇస్తాను, చేయమంటాను, వాళ్ళు చూస్తారు, నువ్వు 2 రోజులు 3 రోజుల్లో తిరుగుతావు వాళ్ళ దగ్గరికి. 4వ రోజు ఎవరిని మాట్లాడతావు, నువ్వు సారేమో కాగితం ఇచ్చాడా వీళ్ళు చేయలేదని అంటాడు. వాళ్ళు ఎఫిషియెంట్ ఆఫీసర్ ఆయన, వాళ్ళందరూ కూడా ఎఫిషియెంట్ ఆఫీసర్స్. సార్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని చేయడంతో పాటు వీళ్ళకి ఎంత మేర చేయగలం అనేటువంటి దాని మీద ఆలోచన చేసేవాళ్ళు. నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పా కొన్ని విషయాలు. చెప్తే నేనే చెప్పేవాడిని, ఏంటి ధనంజయ రెడ్డి గారు కలెక్టర్లు ఈ విధంగా చేయటం లేదు అని అంటే, అన్న నేను మాట్లాడతాలే అనేవాడు. మాట్లాడేవాడు. ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి దానికి ఆ సాధక బాధకాలు అనేటువంటి ఊరికి తెలుస్తాయి, నాకు తెలియదు. ఏ జీవో ఉంది, ఎప్పుడు జీవో ఇష్యూ అయింది, దాని రూల్స్ ఏంది, దాని రెగ్యులేషన్స్ ఏంది, అన్నీ ఆలోచన చేసిన తర్వాత ఇదిగో ఏ విధంగా వస్తాయనేటువంటిది ఒక బ్రీఫ్ నోట్ ఆయనకి పెట్టిన తర్వాత ఒక ఉద్యోగస్తుడుగా ఆయన బాధ్యత ఏంది, ఇటు ప్రభుత్వం యొక్క ప్రతిష్ట, ముఖ్యమంత్రి గారి ప్రతిష్ట అన్నీ కాపాడాల్సినటువంటి బాధ్యత నమ్మకున్నటువంటి వ్యక్తి మీద ఉంటుంది. కాబట్టి ఆయన ఎప్పుడు నమ్మక ద్రోహం చేయలేదు ధనంజయ రెడ్డి గారు. ఆ నమ్మకానికి, విశ్వాసానికి నిలబడ్డాడు. దానిలో కొన్ని పనులు జరిగి ఉండొచ్చు, కొన్ని పనులు జరగకపోయి ఉండొచ్చు. నేను జరుగుతాయని చెప్పి కింద వాడికి హామీ ఇచ్చి, ఇప్పుడు రాజా లాంటి వాడు వర్కర్, నిద్రలేస్తే వేరే పని ఉండేటువంటిది కదా ఆ కుటుంబానికి. జక్కంపూడి రాజా లాంటి వాడు యువకుడు, పనిచేసేటువంటి వాడు, కష్టపడేటువంటి వాడు ఓడిపోయాడు. నిజంగా ఆ ఓటమి అనేటువంటిది అతనికి తీవ్రమైనటువంటి ఆవేదన కలిగించింది. ఆ ఆవేదన కారణం ఏంటంటే, నేను చెప్పినటువంటి పనులు జరిగి ఉంటే నేను గెలిచి ఉండేవాడిని కదా అని ఆవేశం ఉండొచ్చు, దాంట్లో తప్పులేదు. ఎందుకంటే కష్టపడి పనిచేసేవాడు ఎప్పటికీ కష్టపడతాడు. ఆ మనస్తత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత విధేయత కలిగినటువంటి వాడు, పాపులారిటీ ఉన్నటువంటి నాయకుడు రాజా. కాబట్టి ఆ ఆవేశం తట్టుకోలేక, బాధ తట్టుకోలేక, ఆ పనులు జరిగి ఉంటే నేను గెలిచిండేవాడిని, ప్రభుత్వం అందరికీ ఇదే విధంగా పనులు చేస్తుంటే ప్రభుత్వం వచ్చిండేది. ప్రభుత్వం అనేటువంటిది పోయినందువల్ల ఈరోజు కోట్లాది మంది బాధపడుతున్నారు, లక్షల్లో కూడా కాదు, చాలామంది బాధపడుతున్నారు ప్రజల పాపం అనేక రకాలుగా. కాబట్టి ఆ ఆవేశంలో మాట్లాడింది తప్ప, నాకు తెలిసినంతవరకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొని రావాలనో, ధనంజయ రెడ్డి గారిని వెనకేసుకొని రావాలని చెప్పి కాదు. నేను వెళ్తాను. ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక స్కీమ్ ఉంది, దాని విలువ 760 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్ వేసి ఇచ్చారు. 760 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఒక పనికి ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటిది ఆలోచన చేసి పోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు,
ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అయితే ఇస్తానని చెప్పి పక్కన పారేస్తున్నాడు కాగితం. ఒక్క పని కూడా జరగటంలే. జగన్మోహన్ రెడ్డి గారు అటు చెప్పలేదే పాపం. వీలున్నంత వరకు చేయాలని ఆలోచన చేశాడు. మాతో కూడా ఏం చెప్పాడు, ఆయన కొన్ని చెప్పాడు, కొన్ని ప్రామిసెస్ చేశాడు. ఆయన ఏమన్నాడు, మరలా మన ప్రభుత్వం వస్తే వాటిని కొనసాగించవచ్చు అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు ఆయన. ఏ రోజు ప్రజలను మోసం చేయాలనో మరొకటి చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేయలేదే. కాబట్టి ఈ వ్యవస్థలో నేనైతే వ్యక్తిగతంగా తెలిసినటువంటి వాడిగా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశా, మంత్రిగా పనిచేశా, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశా, దాదాపుగా 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉండేటువంటి వ్యక్తిగా ఏ విధంగా ఆలోచన చేసినా నేనైతే ధనంజయ రెడ్డిని తప్పుపట్టను. ధనంజయ రెడ్డి పాత్ర, ఆయన పాపం సమర్థవంతంగా ఆయన నిలబెట్టాడు. చివరికి పాపం ఆయన వల్లనే ఆ కక్ష వల్లనే జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాక్ బోన్గా నిలబడ్డాడు. పాలనాపరమైనటువంటి అన్నీ కూడా ఈయనిచ్చాడు. కాబట్టి ఇటువంటి వాడిని దెబ్బతీస్తే భవిష్యత్తులో ఈ మోరల్ దెబ్బతినిపోద్ది అనేటువంటి ఉద్దేశంతో ఈ మొరాల్ దెబ్బతినిపోద్దనంటే వాళ్ళిద్దరిని ఎంపిక చేసి అనవసరంగా కేసులో ఇరికిచ్చాడు చంద్రబాబు. అనవసరమైన కేసు, అధికారులుగా వాళ్ళకి సంబంధం లేనటువంటి కేసు. దాంట్లో తీసుకెళ్ళి అక్కడ ఉండారు, ఇక్కడ ఉండారు, అక్కడ ఉండారు అని చెప్పి